కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రెండో విడత రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన రైతులు, కాంగ్రెస్ నేతలు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేయాలన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. రామయంపేట మండల కేంద్రంలో ఆషాఢ మాస బోనాల జాతర. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా గాంధీలు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, 1,00,000 వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాలే తమ ప్రభుత్వ విధానమని, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన 1,00,000 రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందన్నారు. వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించామని సీఎం తెలిపారు. దేశ భద్రత, ఆహార భద్రతకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని, రైతుల కష్టాలు గుర్తించి నెహ్రూ ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా, అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేదా మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, రైతు 10 మందికి సహాయపడడానికి, 10 మందికి పట్టెడు అన్నం పెట్టడానికి, తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు, 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో, పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరులు బండాలి అని ఆలోచన చేసినరో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుకే మే 6, 2022 నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదు, వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో 2,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు, పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు, 5 సంవత్సరాలు 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై రైతుకు ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా
ఆనాటి పరిస్థితులు. ఆనాడు ధనిక రాష్ట్రం, రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పి అంచనాలు 19,000 కోట్లకేసి చివరికి 12,000 కోట్ల రూపాయలే రెండవసారి కూడా 4 విడతలలో చెల్లించి 7,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది. ఏది ఏమైనా 2 విడతలుగా కలిసి 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. మేము అంచనాలేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత 6,198 కోట్లు దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,098 కోట్లు దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా 6,198 కోట్లు 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పరిపాలన దక్షత. కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి గౌరీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంగళపర్తి గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు పలువురు నాయకులు కార్మికులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం నుంచి హైదరాబాద్ చలో హైదరాబాద్ గ్రామ పంచాయతీ వర్కర్ల ధర్నా ఉండేది. ఆ ధర్నాకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ చేయడము మేము ఖండిస్తూ ఉన్నాము సిఐటియుగా. ఎందుకంటే ఈరోజు వాళ్ళ సమస్యల కోసము ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకుందామన్న సాధనను ఇలా కుంగులో తొక్కే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే ముందస్తు చేయడము ఇది చాలా దారుణము. గతంలో నవాబు పరిపాలన ఎట్లా కొనసాగిందో అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇలా జీపీ కార్మికులు వాళ్ళ కనీసము
కనీస వేతనాల కోసము ఇలా పర్మనెంట్ చేయమని, అలాగే సీనియారిటీని బట్టి రెగ్యులేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చలో హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాకు వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ చేయడము ఇది మాకు న్యాయబద్ధంగా అనిపించట్లేదు. అందుకోసమే భవిష్యత్తులో మాత్రం ఇలాంటి కొనసాగిస్తే మాత్రము ఎంతటికైనా వర్కర్లుగా, గ్రామ పంచాయతీ వర్కర్లుగా ఉద్యమాలు చేయడానికి కానీ, రాస్తారోకో చేయడానికి కానీ, భవిష్యత్తు ఎన్నికల కోసం కూడా మేము ఎవరిని గెలిపించుకోవాలనే దానిపైన కూడా మా పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకొని రాష్ట్ర ప్రభుత్వం మా నియమాలను, మా హక్కులను, అట్లాగే మన వేతనాల కోసం కానీ పట్టించుకొని అసెంబ్లీలో ఏర్పాటు చెప్పాలనే దానిపైన, సీఎం గారికి చెప్పాలనే దానిపైన మేము ఈరోజు ధర్నాకి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అనేది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఇవాళ అసెంబ్లీ సమావేశాలలో మా గురించి మాట్లాడకపోతే, మా వేతనాల కోసం కూడా మాట్లాడకపోతే, మాకుండే జీవో కోసం, మా జీవో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన విధానాలపైన కూడా ఆ విధంగానన్నా కనీసం వేతనాలనేది ఇవ్వాలనే దానిపైన కూడా మేము ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అసెంబ్లీలో మా గురించి మా గొంతు విప్పాలని కూడా సీఎం గారికి ఈ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివార్లో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ దుబ్బాక డిపో బస్సు సికింద్రాబాద్ వెళ్తుండగా రామాయంపేట నుంచి వస్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సును ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం మేము అందరము ఇక్కడ ఉన్నటువంటి అందరము ప్రయాణికులం సికింద్రాబాద్ దుబ్బాక డిపో బస్సు సికింద్రాబాద్ వెళ్తూ ఉంది. ఈ ప్రయాణించే క్రమంలో ఈ యొక్క కారు యొక్క డ్రైవర్ పూర్తిగా అతి నిర్లక్ష్యంగా అతను డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అక్కడికైనా బస్సు యొక్క డ్రైవర్ అతి చాకచక్యంగా చాలా వరకు బస్సును కంట్రోల్ చేయడం జరిగింది. లేదా ఇంకా ప్రమాదం ఇంకా ఎక్కువగా ఇంకా తీవ్ర స్థాయిలో ఉండేది. అక్కడికైనా బస్సు డ్రైవరు మ్యాక్సిమంగా ఆ పక్కనే వెళ్ళామంటే అక్కడ డ్రైనేజ్ ఉంది కాబట్టి బస్సు కనుక డ్రైనేజ్లో పడితే మేము ప్రయాణిస్తున్నటువంటి మాకు కూడా ప్రమాదం అయ్యేది. ఈ బస్సు యొక్క డ్రైవర్ అతి చాకచక్యంగా బస్సును మ్యాక్సిమం అతను కంట్రోల్ చేయడం వల్ల ఈ ప్రమాదం అతి తక్కువగా జరిగింది. లేకపోతే ఇంకా ఎక్కువగా అయ్యేది ఉంటే ఈ యొక్క బస్సు డ్రైవర్ యొక్క పొరపాటు ఏమాత్రం ఏమీ లేదు. వారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ డ్రైవరు నిద్ర వచ్చిందో ఏమో కానీ మరి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయంలో అభిషేకాలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వచనాలు ఆయనకు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆయన అమ్మవారిని కోరుకున్నారు తెలిపారు. బయట మాట్లాడను ఒక శాలియరా అదొకటి ఇది చూడు శ్యామన్న సార్ ఇటు చూడు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పంటలు సుభిక్షంగా పండి అందరూ చల్లగా ఉండాలని పాల్వంచ సంతోష లక్ష్మణ్ గౌడ్ దంపతులు కోరుకున్నారు.
మెదక్ జిల్లాలోని కొల్చారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పంటలు సుభిక్షంగా పండి అందరూ చల్లగా ఉండాలని పాల్వంచ సంతోష లక్ష్మణ్ గౌడ్ దంపతులు కోరుకున్నారు. అమ్మను నమ్ముకుని చేసిన పనులు సత్ఫలితాలనిస్తాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం 30వ మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పాల్వంచ సంతోష లక్ష్మణ్ గౌడ్ దంపతులచే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అభిషేక, అలంకరణ, అర్చన కార్యక్రమం నిర్వహించగా చల్లూరి కృష్ణశర్మ, సారికల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉమా రాజాగౌడ్, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, శేఖర్ గౌడ్, గిరి, సంజీవరావు, శ్రీనివాస్ గౌడ్, రాజాగౌడ్, పాపాగౌడ్, యాదాగౌడ్, సుధాకర్ గౌడ్, పెంటమ్మ, యాదమ్మ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం సింగాయిపల్లి రోడ్లోని రామంపేట కలాన్ను, మల్లన్న సాగర్ ను పరిశీలించారు టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి. వెంటనే రైతులకు పంటలకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం సింగైపల్లి రోడ్డులోని రామయ్యంపేట కెనాల్ పరిశీలించారు. మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ల ద్వారా హల్దీవాగు మరియు కుడవెల్లి వాగులోకి సంగారెడ్డి కెనాల్, రామయ్యంపేట కెనాల్, తుర్కపల్లి కెనాల్, జయదేవ్పూర్ కెనాల్లోకి వెంటనే నీటిని విడుదల చేయాలని ఈరోజు రామయ్యంపేట కెనాల్ వద్ద రైతులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని తెలిపారు. ఉత్తర తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, చర్యలను చేపట్టాలని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ ఒక నీటి బొట్టును కూడా లిఫ్ట్ చేయకుండా రైతులకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం లేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ లో నీటిని నింపి మన్ను టెండర్లో సైతం 2 పంటలకు సాగునీరు అందించిన ఘనత గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ లో గోదావరి జలాలతో నింపడం జరిగిందన్నారు. మరియు రైతులకు సాగునీరు కూడా అందించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ లో నీటి నిల్వలు ఉన్నాయన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ లో 8 టీఎంసీల నీటి నిల్వ ఉన్న మరియు కొండపోచమ్మ సాగర్ లో 4 టీఎంసీల నీటి నిల్వ ఉన్న రైతులపై కక్ష కట్టి నీళ్లను 2 ప్రాజెక్టుల ద్వారా హల్దీవాగులోకి మరియు కుడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయటం లేదని తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాల వరకు సాగునీరును కేసీఆర్ అందించారన్నారు. 2 ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టును పెంచారన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. తమ కేసీఆర్ తాము ఇచ్చిన నీళ్లను తమ రైతాంగానికి ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి కనువిప్పు కలిగేలా వేలాది మంది రైతులతో కలిసి రాజీవ్ రహదారులను దిగ్బంధం చేసి కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్ గేట్లను ఎత్తివేసి రైతుల పొలాలకు కూడా వెళ్లి హల్దీవాగు, సంగారెడ్డి కెనాల్, రామయ్యంపేట కెనాల్, తుర్కపల్లి కెనాల్ హృదయపూర్వకంగా కెనాల్లోకి నీటిని విడుదల చేసి రైతుల పొలాలకు సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వంపై హెచ్చరించారు. మొత్తం చెప్తే రాదే, మేము కట్ చేసుకోవాలి. మల్లన్న సాగర్ రైతాంగం, కొండపోచమ్మ సాగర్ రైతాంగం మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 10 సంవత్సరాలు ఫుల్గా వర్షాలు పడి కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లతోని లక్షల ఎకరాలు పండించుకున్నటువంటి రైతాంగం ఇవాళ బెంబేలెత్తిపోతున్నారు. మల్లన్న సాగర్లో 7 టీఎంసీల నీళ్లున్నాయి. కొండపోచమ్మ సాగర్లో 4 టీఎంసీలు ఉన్నాయి. 11 టీఎంసీల నీళ్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి నీళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇలా ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
ఇలా మల్లన్న సాగర్లో, ఇటు కొండపోచమ్మ సాగర్లో, అటు రంగనాయకుల సాగర్, అటు తోటపల్లి రిజర్వాయర్, అటు లోయర్ మానేర్, మిగ్ మానేర్, అది ఎల్లంపల్లి అయ్యర్ మానేర్, ఇవన్నీ కూడా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎడారులుగా మాడే ప్రమాదం ఏర్పడింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఉత్తర తెలంగాణ అంటే కక్ష పట్టుకున్నట్లుగా ఉన్నది. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత రైతుల్ని నట్టెట్ట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరం అంటేనే కక్ష, కాళేశ్వరం అంటేనే కక్ష పట్టుకొని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటున్నాడు. ఇలా దేవాదులా ఉంది, దాని మీద ఎలాంటి ప్రాజెక్టు ఉంది? మేం కట్టినటువంటి సమ్మక్క సారక్క ఇవాళ ప్రాజెక్టు రెడీ అయింది. అది గతంలో సమ్మక్క సారక్క లేదు అక్కడ, అంటే ఫ్లడ్ వాటర్తో లిఫ్ట్ చేసేవాళ్ళం. ఇలా గోదావరి నిండా నీళ్లు పోతుంటే ఎందుకు లిఫ్ట్ చేయరు? ఎందుకు లిఫ్ట్ చేయరు? గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇన్ని ప్రాజెక్టులు నింపితే దాదాపుగా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మరి ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వర నిర్మాణాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు రైతుల మీద కక్ష ఎందుకు? కక్షలు ఉంటే ప్రభుత్వం పార్టీల మీద తీసుకోండి, కానీ ఇలా రైతాంగాన్ని, ఉత్తర తెలంగాణ రైతాంగం మీద కక్ష పట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నిన్న కూడా మాట్లాడినాం, ఇవాళ కూడా మాట్లాడినాం, రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం. నీళ్లు వదిలిపెట్టే వరకు మీ వెంట పడుతూనే ఉంటాం. అదేవిధంగా ఇలా తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇలా కాళేశ్వరం వైపు చూస్తూ ఉంది, లిఫ్ట్ నీళ్ళ వైపు చూస్తూ ఉంది. దయచేసి మీరు వెంటనే మల్లన్న సాగర్ నీళ్లు హల్దీలోకి వదిలిపెట్టండి. మల్లన్న సాగర్ నీళ్లు కూడవెల్లి ఇటు హల్దీ 2 రివర్లు వదిలిపెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపుగా కొండపోశం నుంచి ఒక్క టీఎంసీ వదిలిపెట్టేసినట్టు అయితే దాదాపుగా హల్దీ నుండి నిజాం సాగర్ వరకు ఎస్ఆర్ఎస్పి వరకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా కూడవెల్లి మీద మల్లన్న సాగర్ నీళ్లు వదిలిపెట్టినట్టయితే అప్పర్ మానేర్ వరకు వెళ్ళిపోతాయి. దాదాపుగా నీళ్లు రెడీగా ఉన్నాయి, మేము తెచ్చిన నీళ్లు ఉన్నాయి, మీకు వదిలిపెట్టేందుకు ఎందుకు మనసు ఒప్పుకుంటలేదు? ఎందుకు ధైర్యం వస్తలేదు? ఎందుకు కక్ష కట్టుకున్నారు? దయచేసి మీరు వెంటనే మల్లన్న సాగర్ గేట్ ఎత్తండి, కొండపోశమ్మ సాగర్ గేట్ ఎత్తండి, ఇటు కూడవెల్లి హల్దీ రివర్ నింపండి, అటు రామాయణపేట కెనాల్ ఓపెన్ చేసినట్టయితే దుబ్బాక నియోజకవర్గం పారుకుంటూ మెదక్ వరకు వెళ్తాయి. మరి మెదక్ ఎమ్మెల్యే గారు కానీ, మరి దుబ్బాక ఎమ్మెల్యే గారు కానీ అందరు కూడా రైతుల కోసం రావాలి. పార్టీలకు అతీతంగా మాట్లాడండి, రైతాంగం కోసం మాట్లాడండి. ఇలా కొండపోశమ్మ సాగర్ కెనాల్ ఓపెన్ చేస్తే బస్వాపురం యాదాద్రి వరకు వెళ్తాయి, అటు తుర్కపల్లి వరకు వెళ్తాయి. ఇటు జగదేపురం కెనాల్ ఓపెన్ చేస్తే జగదేపురం మండల్ మొత్తం పారుతుంది. అదే రామాన్పేట్ కెనాల్ ఓపెన్ చేస్తే దుబ్బాక నియోజకవర్గం నిండా వస్తే నీళ్లు. అదేవిధంగా కూడా పోయినట్టయితే దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, నీళ్లు వెంటనే అధికారులకు చెప్పి 1-2 రోజుల్లో వదిలిపెట్టండి. లేకుంటే ఉత్తర తెలంగాణలో ఉండే కాళేశ్వరం నీళ్లు ఎక్కడెక్కడైతే వస్తున్నాయో వేలాది మంది రైతులతోని రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీలకి ఇచ్చిన హామీల కోసం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీల యొక్క రిజర్వేషన్లపై కులగణన చేసి చట్టబద్ధత కల్పిస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి తానే ఉండి చట్టబద్ధత కల్పించకపోవడం బీసీలకు అన్యాయం చేశారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటి వరకు హామీ అమలు చేయకపోవడం ప్రభుత్వం యొక్క మోసపూరితం అని అన్నారు. ప్రజాక్షేత్రం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుందన్నారు. ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు మంత్రివర్గంలో ప్రతిపాదికలను న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ జేఎస్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివాజీ, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు రాజేశ్వరరావు దేశపాండే, జైపాల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్
విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాసారి వాసు, పీసీ మోర్చా సిసిఎంఎస్ రాష్ట్ర నాయకులు సురేందర్, టౌన్ అధ్యక్షులు ద్వారకారవి, డాక్టర్ రాజు, ముత్తిరెడ్డి, దోమల విజయ్, రాజశేఖర్ రెడ్డి, సతీష్, మహిళా నాయకురాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తాం. తప్పకుండా ఉన్నత ఏ ఎలక్షన్లు వచ్చినా సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ అధిక మొత్తంలో గెలిచి మేము ఇక్కడ జెండా ఎగరవేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసు. అయినా ఈరోజు బీసీలకు అన్యాయం చేసి, బీసీలకు పుట్ట మీద కొట్టి, బీసీలకు అన్యాయం చేసి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి స్థానిక ఎలక్షన్స్ వచ్చే నెల రోజులలో ఉన్నాయని చెప్పి కూడా దాన్ని ఊసెత్తకపోవడం మరి ఇది ఒక దౌర్భాగ్యం అని తెలియజేసుకుంటూ, గతంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో కూడా మరి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు తక్షణమే పునరాలోచన చేసి బీసీలకు 42% స్థానిక ఎలక్షన్స్లలో కేటాయించకపోతే బీసీలతో పాటు భారతీయ జనతా పార్టీ అంతా కూడా ఏకమై దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతు వేదిక వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. రెండవ విడత 1,50,000 రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా గజ్వేల్ రైతు వేదిక వద్ద రైతులతో సంబరాలు జరిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైతు వేదిక వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మోహనగారి రాజు మాట్లాడుతూ రెండవ విడత 1,50,000 రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతులు గజ్వేల్ వేదిక వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని చరిత్ర పుటల్లో నిలిచిపోతారని, ఎన్నికల హామీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయబోరి మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుంటుకు శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, నంగుటూరు సత్యనారాయణ, కొండలరెడ్డి, రాజు, షరీఫ్, రాజాగౌడ్, జానీ పాషా, గాడిపల్లి శ్రీనివాస్, మోహన్ శేఖర్, గాజుల శ్రీనివాస్, కన్నా యాదవ్, నక్కా రేగొండ, సంగుపల్లి మల్లేశం, చంద్రం, అరుణ్, గుండు లక్ష్మణ్, సత్యం, కృష్ణ, అశోక్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే రెండో విడత 1,50,000 రుణమాఫీకి ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెక్కుల రూపేణా మన తెలంగాణ రైతాంగానికి అందజేసినందుకు గజ్వేల్ రైతాంగం పక్షంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే రైతు పక్షపాతి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దమ్మున్న లీడరు, దమ్మున్న సీఎంగా ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో రైతులను వంచన చేస్తూ మోసం చేసిన గత ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా పట్టం కట్టి ఈరోజు రైతులకే కానీ బీద ప్రజలకే కానీ ఈరోజు 6 గ్యారంటీలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజాభిమానము రోజు రోజుకు పెరుగుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం. రాబో స్థానిక సంస్థల్లో కూడా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈరోజు విజయానికి ముందు బాటలు వేస్తున్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే నెలకు 6,000 కోట్ల రూపాయలు మిత్తి గట్టుతూ ఈరోజు అనుకున్న అన్నదానికి ఈరోజు నిలబడి ఈరోజు ఇంచుమించుగా 20 లక్షల కుటుంబాలకు ఈరోజు రైతు రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజు దేశంలో మొత్తం 72,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఇవాళ ఈరోజు తెలంగాణ ఒక రాష్ట్రానికే ఇంచుమించుగా 30,000 కోట్ల రూపాయలను ఈరోజు ఇంత కష్టాలల్లో ఉన్నా కూడా కుటుంబ పెద్ద అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీద ప్రజల పక్షపాతి ఈరోజు రుణమాఫీ చేసి ఈరోజు రైతుల ముఖంలో ఆనందాన్ని చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు కూడా రుణమాఫీని ఇలా ఏకకాలంలో చేసిన ఘనత ఎవరికి. రైతు ఏడ్చిన దేశము బాగుపడదు అని చెప్పని అంటారు. రైతుకి ఎంత చేసినప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత దేశమైన మన దేశంలో రైతుకు ఎంత బాసటగా నిలిస్తే అంత దేశానికి అన్నం పెట్టే రైతుకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమము రైతు రుణమాఫీ కార్యక్రమం. రైతు ఎన్నో రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ కూడా ఈరోజు ఎలక్షన్లు లేనప్పటికీ కూడా కావాల్సిన రైతుకు మేలు ఏదైతే ఉందో అది చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో ఇలా
ఆయన రుణమాఫీ 2వ విడత చేస్తున్నారు. రాబోయే నెల రోజుల లోపల ఆయన హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాడని చెప్పనని మనకి విశ్వాసం కలిగిన మీదపై ఈరోజు గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ రైతాంగం పక్షాన గజ్వేల్ పట్టణ రైతుల పక్షాన ఈరోజు పండుగ వాతావరణంలో బాణసంచా పేల్చి ఈరోజు మన సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత దృఢంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాబోయే 10 సంవత్సరాల కాలానికి కూడా కాంగ్రెస్ అయితేనే దేశానికి మేలు చేస్తుంది, కాంగ్రెస్ అయితేనే ఈ దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తుందన్న ఒక మెసేజ్ని పంపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మన దేశము మన రాష్ట్రము అన్ని విధాలుగా కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పనని రైతులందరి పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కమిషనరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు ఆశా వర్కర్లు. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా చంద్రశంకరంపేట మండలంలో ముందస్తుగా అరెస్ట్ చేసి ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కమిషనరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఆశా వర్కర్లు ఆ కార్యక్రమానికి వెళ్లకుండా చంద్రశంకరంపేట మండలంలో ముందస్తుగా అరెస్ట్ చేసి ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ కమిషనరేట్ ముట్టడికి పిలుపునిస్తే ముందస్తు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. నెలకు 18,000 రూపాయల వేతనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం ఆశా వర్కర్లను డిమాండ్లు నెరవేర్చకపోతే మున్ముందు ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవమ్మ, కవిత, జయమేరి, లలిత, యేసుమణి, రేణుక, జ్యోతి, లావణ్య, స్రవంతి, లలిత, సుజాత, డి యేసుమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆశా వర్కర్లది కమిషనర్ ఆఫ్ ముట్టడి కార్యక్రమం ఉందని తెలిసి మరి ప్రభుత్వము ఆశా వర్కర్ల పట్ల మొండిగా వ్యవహరిస్తుంది. మరి రాత్రి కాలంలో మరి ఉదయకాలం 4 గంటలకే మరి ఆశా వర్కర్ల డోర్లు తట్టి ఆశా వర్కర్లను అరెస్టు చేయడం జరిగింది. ప్రభుత్వానికి మరి మేమంటే ఎందుకు ఇంత చిన్న చూపు? మరి ఆశా వర్కర్లను అరెస్టు చేస్తే మీకేం లాభము? ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలి, ఆశా వర్కర్లకు ప్రమాద బీమా కల్పించాలి. ప్రతి ఒక్కటి జాబ్ చార్ట్ను కూడా మాకు ఇవ్వాలని పేరున మరి అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని మీకు మనవి చేస్తున్నాము. ఆశా వర్కర్లు గ్రామాలలో గత 19 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేస్తున్నాము. ఇప్పుడు ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా మరి ఊళ్ళో ఒక డాక్టర్గా ఆశా వర్కర్ చూసుకున్నప్పుడు ఆశా వర్కర్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఆశా వర్కర్లను పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ధర్నా చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తలేము. ఇది ఈరోజు ఇంకా మరి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. మరి అసెంబ్లీలో సమావేశం అయి మా కోసం ప్రస్తావించి మాకు 18,000 జీతం ఇవ్వాలని, టీఎఫ్ఈఎస్ఐ కల్పించాలని మరి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. రెండవ విడత రుణమాఫీలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కొల్చెర మండలానికి సంబంధించిన రుణమాఫీ చెక్లను రైతులు అందుకున్నారు. అలాగే కిస్టాపూర్ సొసైటీలో 33 మంది సభ్యులు చనిపోయినందున వారికి రుణమాఫీ కాలేదని తెలిపారు సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్ గౌడ్. రెండవ విడత రుణమాఫీలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా కొల్చెర మండలానికి సంబంధించిన రుణమాఫీ రూపాయల చెక్కులను మంగళవారం అందుకున్నారు. అలాగే కిస్టాపూర్ సొసైటీలో 33 మంది సభ్యులు చనిపోయినందున వారి రుణమాఫీ కాలేదని, వారికి కూడా రుణమాఫీ వర్తింపచేయాలని సొసైటీ చైర్మన్ నాగల గారి మల్లేశం గౌడ్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొల్చెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగరి మల్లేశం గౌడ్, కిస్టాపూర్, కొల్చారం, చిన్నగన్పూర్, అంశాన్పల్లి, వరిగుంటం పిఎస్సి చైర్మన్లు నాగూరి మనోహర్, మంద నాగయ్య, మన్నిరాములు, చిన్నరపు ప్రభాకర్, మండల వ్యవసాయాధికారి శ్వేతకుమారి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి గంగసారి మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి చందాపురం మధుసూదన్ రెడ్డి, హంసన్పల్లి మాజీ సర్పంచ్ మన్య శ్రీనివాస్, అశోక్, నర్సింహులు, సత్యనారాయణ, లక్ష్మీపతి, ఆయా సొసైటీల సీఈఓలు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ను మంగళవారం మెదక్ ఆర్డీఓ రమాదేవి సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాలలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ను మంగళవారం మెదక్ ఆర్డీఓ రమాదేవి సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పాఠశాలలో పరిసరాలు శుభ్రంగా ఉండాలని అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని, ఈ వర్షాకాలం వంటగది పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు, ఈగలు ప్రబలే అవకాశం ఉన్నందున మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు మంచి విధితో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల, ఆర్ఐ గంగాధర్ గౌడ్, పాఠశాల చైర్మన్ కీర్తన, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్, అలీ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ మండల్ విజిట్ లో భాగంగా జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట్ స్కూల్ ని సందర్శించడం జరిగింది. ఈ వర్షాకాలము కాబట్టి పరిసరాలంతా శుభ్రంగా ఉన్నాయా, స్కూల్ ప్రెమిసెస్ అన్నీ కూడా, ఎందుకంటే దోమలు, ఈగలు చాలా అధికంగా ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి హైజీనిక్గా ఫుడ్ అనేది ఇక్కడ మిడ్ డే మీల్స్ కుకింగ్ ఏజెన్సీ మంచిగా వండుతున్నారా లేదా అనేది చెక్ చేయడానికి రావడం జరిగింది. పిల్లలతో పాటుగా నేను కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది. ఈరోజైతే భోజనము అంతా కూడా హైజీనిక్గానే ఉంది, బాగానే కుకింగ్ ఏజెన్సీ కూడా బాగానే వంట చేశారు. పిల్లలు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ప్రతిరోజు కూడా కుకింగ్ ఏజెన్సీ పరిశుభ్రత పాటిస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ పరిసరాలను అంతా కూడా కుకింగ్ ఏరియా ఏదైతే కిచెన్ షెడ్ ఉందో అక్కడ దోమలు, ఈగలు రాకుండా శుభ్రంగా పెట్టుకొని పిల్లలకి మంచి హైజీనిక్ భోజనం, పరిశుభ్రమైన భోజనం అందిస్తారని నేను ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శివాలయం నందలి దుర్గామాత అమ్మవారిని మంగళవారం శాకంబరి అవతారంలో అలంకరణ చేశారు. ఆలయ పురోహితులు మురళీధర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో పవిత్ర ఆషాఢ మాసం పురస్కరించుకొని శివాలయం నందలి దుర్గామాత అమ్మవారిని మంగళవారం శాకంబరిగా అలంకరణ చేశారు. ఆలయ పురోహితులు మురళీధర్ శర్మ ప్రత్యేక పూజలు చేయగా భక్తులు అమ్మవారికి వడిబియ్యం పోసి మంగళహారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో సంధ్య, మంజుల, శకుంతల, మేఘమాల, పుష్పలత, విజయలక్ష్మి, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రెండో విడత రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన రైతులు, కాంగ్రెస్ నేతలు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేయాలన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. రామయంపేట మండల కేంద్రంలో ఆషాఢ మాస బోనాల జాతర. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.